హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రజ్ఞాట్స్. ఈరోజు మీరు చూస్తున్నది వచ్చేసి దినేష్ కార్స్ అండ్ బైక్ వాష్. ఈరోజు ఓపెన్ చేశారండి. ఇది వచ్చేసి మన విజయవాడ నుంచి ఆగిరిపల్లి, నూజివేడు, నున్న వెళ్తుంటే మధ్యలో బోడపడిన ఊరు ఉంటుందండి. ఆ ఊర్లో పెట్టడం జరిగింది. ఈరోజు ఓపెనింగ్. లేటెస్ట్ టెక్నాలజీస్తో వీళ్ళు వచ్చేసి కార్ వాష్, బైక్ వాష్, ఆటో, లారీ అన్ని రకాల వాహనాలకు వాటర్ సర్వీసింగ్ చేస్తారండి వీళ్ళు. అంటే అప్డేటెడ్ అనమాట. ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ అండి, కస్టమర్స్ కూర్చుంటాకి. ఇది బ్యాక్ సైడ్ ఇలా ఉందండి. బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది వ్యూ వచ్చేసి. ఈరోజు ఓపెన్ చేశారండి. చాలా లేటెస్ట్ టెక్నాలజీస్తో అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ గన్ పట్టుకున్న అతనే ఓనర్ గారు అండి. ఆయన పేరు పి వెంకట్రావు. మీకు అటువైపు వెళ్ళినప్పుడు ఏమైనా వాటర్ సర్వీసింగ్, కార్స్ కానీ, బైక్స్ కానీ, లారీస్ కానీ, ఎనీ వెహికల్ వాటర్ సర్వీసింగ్ చేయించుకోవాలంటే మీకు అడ్రస్ ఒకవేళ తెలియకపోతే ముందండి మీరు వచ్చేసి ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు డిస్ప్లే మీద కనపడుతుంది చూడండి సార్ నెంబరు. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి వెళ్ళొచ్చు. దినేష్ కార్ వాష్ అండి వీళ్ళ షాప్ పేరు వచ్చేసి. చాలా బాగా చేస్తున్నారు. అంత లేటెస్ట్ టెక్నాలజీతో వీళ్ళు కార్ వాష్ చేస్తున్నారండి. అంటే ఇంకోటి వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మినరల్ వాటర్తో వాష్ చేస్తున్నారు సార్. ఎందుకంటే ఈ మామూలు జనరల్గా చాలా చోట్ల ఏమంటుందంటే ఉప్పు, సాల్ట్ వాటర్తో, మన భూమిలో వాటర్తో చేయడం జరుగుతుంది. దానివల్ల మన వెహికల్స్ అనేది రస్ట్ వచ్చేసి త్వరగా పాడైపోవడం జరుగుతుంది. వీళ్ళు అవి మైండ్లో పెట్టుకొని ఏం చేశారంటే ఓనర్ గారు అప్డేటెడ్గా కొంచెం మినరల్ వాటర్తో వాష్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మన వెహికల్స్ అనేవి త్వరగా పాడవ్వండి. చూడండి ఎంత బాగా చేస్తున్నారో. వీళ్ళంతా ఒక క్వాలిటీని అయితే మెయింటైన్ చేస్తున్నారండి. వీళ్ళ స్టాఫ్ కూడా డ్రెస్సులు చూసారా ఎలా ఉన్నాయో, మొత్తం రెడ్ కలర్ ఉన్నాయి. టీషర్ట్ లాంటి బ్రాండ్ కూడా చూడండి, దినేష్ కార్ వాష్ అని చెప్పేసి బ్రాండ్ కూడా వేయించారు. ఇది వచ్చి ఫోమ్ కొడుతుందండి. ఇది బయట మార్కెట్లో దొరికే ఫోమ్లా కాకుండా కొంచెం వీళ్ళు క్వాలిటీ అండ్ నీట్నెస్గా చేయడం జరుగుతుంది. వర్కర్స్ కూడా 4 మెంబర్స్ ఉన్నారండి. వీళ్ళు ఏంటంటే అమౌంట్ గురించి కాకుండా ముందు క్వాలిటీ, నీట్నెస్గా ఉండడం కోసం చూస్తున్నారు. ఆ లోపల కూర్చున్న కాళ్ళ దగ్గర ప్యాడ్లతో సహా వీళ్ళు ఏదో వాష్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఒక పల్లెటూరు అండి. దగ్గరలో మనకి హైవే మీద వెళ్తుండగా కనపడుతూ ఉంటాయి. ఎనీ వెహికల్ ఏదైనా సరే వీళ్ళు అయితే వాష్ చేయడం జరుగుతుంది. మొత్తం అంతా ఎక్స్పర్ట్స్ అండి. వీళ్ళు వాష్ చేసేవాళ్ళు కూడా చాలా సీనియారిటీ గల వాళ్ళు, బాగా సీనియర్స్ అండి. వీళ్ళు వాష్ చేసేవాళ్ళు బండికి చాలా నీట్గా అనేది చేయడం జరుగుతుంది.
జనరల్గా మార్కెట్లో చేపిస్తే ఏమవుతుందంటే ఏదో పైన వాళ్ళు చేసేసి సరిగ్గా పోకుండా చేస్తారు. వీళ్ళు అలా కాకుండా కొంచెం క్వాలిటీ అండ్ నీట్నెస్ ముందు మెయింటైన్ చేస్తున్నారండి. రిసీవింగ్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇటువంటి డస్ట్ కానీ ఏది లేకుండా నీట్గా అయితే చాలా నీట్గా అయితే వాష్ చేయడం జరుగుతుంది. ఇంచు చాలా నీట్గా క్లీన్ చేస్తున్నారండి వీళ్ళు వచ్చేసి. లేటెస్ట్ గన్స్ అండి. ఇప్పుడు మామూలుగా అంతకుముందు మనం బయట చేపించే మార్కెట్లో చేయడం వల్ల ఏమవుతుందంటే అది వచ్చేసి పెయింట్లు వేసిపోయే అవకాశం ఉంటుంది. వీళ్ళు గన్స్ కూడా చాలా టెక్నికల్గా వీళ్ళు కొంచెం లేటెస్ట్ టెక్నాలజీతో చేయడం జరిగింది. చూసారా వాళ్ళ టీషర్ట్లు మళ్ళీ బ్యాక్ సైడ్ దినేష్ కార్ వర్స్ అని చెప్పేసి వాళ్ళ లోగోస్ కూడా వేయించుకున్నారు. అంటే ఒక సిస్టమేటిక్గా ఉండాలి, రూల్గా ఉండాలని చెప్పేసి ఆ ఓనర్ గారి ఫీలింగ్ అండి. మీకు ఎవరికైనా అందువేలో ఎవరికైనా చేయించుకోవాలంటే మాత్రం అక్కడికి వెళ్ళండి. ఈ నెంబర్కి డిస్ప్లే మీద కనపడుతున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి వెళ్ళొచ్చు. వాళ్ళైతే బాగా రిసీవ్ చేసుకుంటారు. మనం ఒక వెహికల్స్ సర్వీసింగ్ ఇచ్చి బయట ఎక్కడో కూర్చోకుండా మనకి కూర్చుంటే సిట్టింగ్ రూమ్ కూడా ఉందండి, ఏర్పాటు చేశారు. లోపల లిఫ్ట్ సిస్టమ్ కూడా ఉంది. మన కార్స్ కానీ ఆటోస్ కానీ ఏదైనా సరే కింద నుంచి వాష్ కిందకి డస్ట్ అది ఇంత మొత్తం పోయేలాగా లిఫ్ట్ కూడా పెట్టారు వీళ్ళు. బైక్ లేపేసి కింద శుభ్రంగా వాష్ చేసేస్తున్నారు నీట్గా. ఒకసారి అటు వెళ్ళినప్పుడు మీరు అందరూ విజిట్ చేయండి, చాలా బాగా చేస్తున్నారు. మన కండ్రిక, రాజునగర్, పాయకాపురం, పైపుల్ రోడ్డు నున్న మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ విజిట్ చేయండి.